సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సినిమాల్లో హీరోయిజం చూపించడం ఒక ఎత్తు అయితే నిజ జీవితంలో కష్టాలలో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలవడం మరో ఎత్తు. ఇప్పుడు అలాంటి మానవత్వమే చూపించారు హీరో రామ్ పోతినేని. అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైన 18 ఏళ్ల బాలిక శశి భవ్యత పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరో రామ్ వెంటనే రియాక్ట్ అయ్యారు. స్వయంగా వీడియో కాల్ చేసి బాలికతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతేకాదు ఆమెకు అవసరమైన మందులు, తిండి, ఇతర ఖర్చులను తానే భరిస్తారని హామీ ఇచ్చారు. మెరుగైన ట్రీట్మెంట్ అందేలా చూస్తానని కూడా భరోసా ఇచ్చారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందినటువంటి శశి భవ్యత వయసు 18 సంవత్సరాలు. కొంతకాలంగా ఆమె లాఫోరా మయోక్లోనిక్ ఎపిలెప్సీ అనేటువంటి తీవ్రమైన అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితమైంది. కూతురు పరిస్థితి చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవ్యత పరిస్థితిని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అభిమానులు, మీడియా సంస్థలు వెలుగులోకి తీసుకువచ్చాయి. ఈ విషయం రామ్ పోతినేని దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. స్వయంగా భవ్యతతో వీడియో కాల్లో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. తమ అభిమాన హీరోతో కూతురు మాట్లాడడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతటితో ఆగకుండా భవ్యత కుటుంబానికి రామ్ పోతినేని కీలకమైనటువంటి హామీ ఇచ్చారు. బాలికకు అవసరమైన మందులు, తిండి, ఇతర ఖర్చులను పూర్తిగా తానే భరిస్తానని చెప్పారు. అంతేకాదు ప్రముఖ వైద్యులతో మాట్లాడి మెరుగైన ట్రీట్మెంట్ అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. భవ్యత ఎప్పుడు సంతోషంగా ఉంచాలని, సరైన టైంకు మందులు వాడేలా చూడాలని తల్లిదండ్రులకు సూచించారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ కూతురికి ఇక మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకం రావడంతో ఆ కుటుంబానికి రామ్ ఇచ్చిన మాట ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఇక కష్టాల్లో ఉన్నటువంటి ఒక కుటుంబానికి రామ్ పోతినేని ఇచ్చిన ఈ భరోసా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం వీడియో కాల్లో పరామర్శించడమే కాకుండా బాలిక వైద్యం, మందులు, ఇతర అవసరాలకు అయ్యే ఖర్చులను తానే భరిస్తానని చెప్పడం నిజంగా అభినందించాల్సిన విషయం. అలాగే భవ్యత పరిస్థితిని వెలుగులోకి తీసుకువచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అభిమానులు, పాత్రికేయులకు రామ్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. సినిమాలలో హీరోగా అభిమానించే వ్యక్తి నిజ జీవితంలో కూడా కష్టాలలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడంతో శశి భవ్యత కుటుంబంలో ఇప్పుడు కొత్త ఆశ కనిపిస్తోంది. మందులు అన్ని నేను పంపిస్తాను, అమ్మ పెడతారు, నువ్వు తినాలి, బలం తెచ్చుకోవాలి, హైదరాబాద్ రావాలి, మనం కలుస్తాం.